రోహిత్ రెడ్డి జైలుకు డ్రగ్స్ కేసులో మాజీ ఎమ్మెల్యేకు 14 రోజుల రిమాండ్ విధించిన కోర్టు పైలట్ సోదరుడు రితేష్ రెడ్డి, నమిత్ శర్మ కూడా కాల్పులు జరిపిన కేసులో ఈ ముగ్గురికి రిమాండ్. ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ పాజిటివ్, రక్త పరీక్షల్లో నిర్ధారణ అయిందన్న పోలీసులు. మొత్తం 6గురికి పాజిటివ్ వచ్చిందని వెల్లడి. ఎంపీ సహా 8 మందికి స్టేషన్ బెయిలు. మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసులో రోజంతా హైడ్రామా. పుట్టా మహేష్పై చంద్రబాబు సీరియస్. ఏలూరు ఎంపీకి టీడీపీ షోకాజ్ నోటీస్. 5 రోజుల వివరణ ఇవ్వాలని ఆదేశం. నివేదిక వచ్చేదాకా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఎంపీకి నిర్దేశం. నేను తప్పు చేయలేదు, నాకు ఎలాంటి దురలవాట్లు లేవు, స్నేహితుడు పిలిస్తే మొయినాబాద్కి వెళ్ళా. ఎంపీ పుట్టా మహేష్ ప్రకటన. ఇక డ్రగ్స్ పార్టీ వెనుక దుబాయ్ పంచాయతీ. రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్లో దుబాయ్ ఆస్తులపై చర్చ. దుబాయ్లో పలువురు ప్రముఖుల పెట్టుబడులు. కేదార్ ద్వారా తనకు అక్కడికి తమ సంపాదన తరలింపు. నాడు అనుమానాస్పద స్థితిలో కేదార్ మృతి. అప్పుడు రోహిత్ రెడ్డి అక్కడే ఉన్నట్టు ఆరోపణలు. డ్రగ్స్ పార్టీకి ఢిల్లీ రియల్ కింగ్ నమిత్ శర్మ, బెంగళూరు న్యాయవాది కౌశిక్ రవి హాజరు. పెద్దల పెట్టుబడులకు పరిష్కారం కోసం మీటింగ్. యుద్ధం నేపథ్యంలో పెట్టుబడుల భద్రతపై చర్చ. ఆహా, ఏమన్నా చర్చ చేస్తారా, ఏమన్నా కథ పడతారా? చూడుర్రి. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ పార్టీ కేసులో తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి కటకటాల్లోకి వెళ్లారు. రోహిత్ రెడ్డితో పాటు డ్రగ్స్ పార్టీలో పాల్గొని నిర్ధారణలో పరీక్షలో పాజిటివ్గా తెలియ ఆయన సోదరుడు రితేష్ రెడ్డి, నమిత్ శర్మ కూడా కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఈ ముగ్గురిని పోలీసులు చంచల్ కూడా జైలుకు తరలించారు. డ్రగ్స్ పార్టీలో మొత్తం 11 మంది అదుపులోకి. ఇగో ఒకనాడు పైలట్ రోహిత్ రెడ్డి గురించి కేసీఆర్ ఏమన్నాడు తెలుసా? ఒకనాడు మొయినాబాదు ఫామ్ హౌస్ కేసు మనందరికీ ఎరక. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై ఏమన్నాడు తెలుసా? అరే ఇవాళ ఏం చెప్తారో మరి. ఇవాళ అట్లాంటి వ్యక్తి గురించి ఇలా ఏం చెప్తాడో చూడాలి మరి. ఆనాడు వీళ్ళను అబ్బాబాబా ఎట్లా పొగిడిండి తెలుసా కేసీఆర్? ఎక్కడ వీళ్ళు అమ్ముడు పోలేదు కాబట్టి ఎమ్మెల్యేస్ కేసు అది. వీళ్ళు దొరకబట్టి ఇచ్చిరు వాళ్ళని, వీళ్ళు అమ్ముడు పోలేదు కాబట్టి వీళ్ళంతా కూడా ఆనిముత్యాలని చెప్పిండు. వాళ్ళు ఆనిముత్యాలు కాదు, జాతి రత్నాలని మనం ఆ రోజే చెప్పినాం. అది ఏ పార్టీ అయినా కానీ. ఎందుకంటే వాళ్ళ వ్యవహారాలు, అలా నియోజకవర్గాల పడుతున్న కథలు, గువ్వల బాలరాజు ఈయన ఇంకా ఉండే కదా, ఆ ఎమ్మెల్యేల గురించి గొప్పగా వాళ్ళని ఇంటికానే పెట్టుకున్నాడు. కేసీఆర్ ప్రగతి భవన్లను పెట్టుకున్నాడు. ఒక 2 రోజులు పెట్టుకొని తీసుకొచ్చి బయట ప్రజలకు చూపించే వరకంటే ఆహాహా ఓహో అన్నారు ఆ రోజు. అబ్బా గ్రేట్, కేసీఆర్ నిజంగా ఆనిముత్యాలను పరిచయం చేసిండు ఈ రాష్ట్రానికి. సో అట్లాంటి వాళ్ళు అధికారంలో ఉండాలి, అట్లాంటి వాళ్ళే పాలించాలన్నట్టుగా కనిపించింది ఆనాడు. కానీ ఏమైంది ఇలా ఆనిముత్యాల జాతి రత్నాల ఏమని పిలవాలి ఇప్పుడు? అందులో ఇది ఒక ముత్యం. గట్లా నేను చెప్పేది ఇదొక ముత్యం. రోహిత్ రెడ్డితో పాటు డ్రగ్స్ పార్టీలో పాల్గొని నిర్ధారణ పరీక్షలో పాజిటివ్గా తేలిన ఆయన సోదరుడు రితేష్ రెడ్డి, నమిత్ శర్మ కూడా కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఈ ముగ్గురిని పోలీసులు చంచల్ కూడా జైలుకు తరలించారు. డ్రగ్స్ పార్టీలో మొత్తం 11 మంది. ఏం డ్రగ్స్ పార్టీ నాకు అర్థమే కాదు అసలు. అది వీళ్ళకి ఏం రోగాలు ఏంది? సెలబ్రిటీలు లేదా డబ్బున్నోళ్ళు, వ్యాపారస్తులు అట్లాంటి వాటి వెనుక పడ్డరు అంటే వాళ్ళకు సోయి ఉండదు, సమాజం మీద అవగాహన ఉండదు, 10 మందికి ఆదర్శంగా ఉండాలన్న తపన ఉండదు. కాబట్టి ఆ సన్నాసులు అట్లాంటి పని చేస్తారంటే ఒక అర్థం ఉన్నది. నేనేమో వాళ్ళని సమర్థిస్తాను, వాళ్ళది రైట్ అంటలేను. కానీ వీళ్ళకి ఏం రోగం పుట్టిందా? వీళ్ళకి రాజకీయాల్లో ఉంటూ, ప్రజా జీవితంలో ఉంటూ ప్రజలకి మత్తుకు బానిసలు కాకుండ్రి, డ్రగ్స్ తీసుకోకుండ్రి, మందు తాగుకుర్రి, సిగరెట్ తాగుకుర్రి, గంజాయి తీసుకోకుండ్రి అని చెప్పేటువంటి మీరే, బాగుండాలని చెప్పి మాట్లాడే మీరే వెనకాల ఏం చేస్తారు అంటే ఒక ఇవి చేస్తారు. ఈ దొంగలు ఏం చేస్తారంటే ఒక ఇట్లాంటి పని చేస్తారు. వాళ్ళు ఎవరన్నా ఉండాలి. డ్రగ్స్ పార్టీ వెనుక దుబాయ్ పంచాయతీ అని వచ్చింది కదా, అసెంబ్లీ సాక్షిగా డ్రగ్స్ టెస్ట్ చేసుకుందామా కేటీఆర్కు టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ సవాలు. ఈయననేమో రేవంత్ రెడ్డిని సవాల్ చేస్తాడు కేటీఆర్, మహేష్ గౌడ్ ఏమో రివర్స్లా ఈయనకు సవాల్ విసురుతాడు. చూడండి ఒకసారి ఎట్లుంటుందో. మళ్ళా ఎవ్వరు మాట మీద నిలబడరు. ఇలా ఛాలెంజ్లు కానీ ఉంటాయి. ఇక మళ్ళీ అవి దాటాయి. ఇంకో ఒకసారి చూడండి, మళ్ళీ పత్తా ఉండరు. ఇక అడుగుదామన్నా దొరకరాళ్ళు. అరే మీరే కదా ఖచ్చితంగా మేమిస్తాం శాంపిల్స్, మేమిస్తాం అని చెప్పి ముందుకు వస్తామని చెప్తా అంటారు. తీరా చూస్తే మళ్ళీ దొరకరు అన్నట్టుగా ఉంటుంది. ఈగల్ టీం దాడిలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, ఆయనతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు కొకైన్ తీసుకుంటూ పట్టుబడినందుకు తలదించుకోవాల్సిన ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అంటూ ఒకటి దొంగ. ఇప్పుడు ఆ దొంగను పట్టుకొని అసలు ఆ పార్టీ అంతా దొంగలు అని అన్నారంటే మరి ఇప్పుడు కాంగ్రెస్లో ఏమి జరగలేవా? కాంగ్రెస్ నాయకులు ఎక్కడ దొరకలేరా? కాంగ్రెస్ నాయకులు కనీసం ఏ తప్పు చేయకుంటున్నారా? తీమంటారా? ఎవరెవరు ఎక్కడెక్కడ దొరికినారు, ఎవరెవరు ఏ పనులలో ఉన్నారు? ఓటుకు నోటు కేసులు అడ్డంగా బుక్ అయిన అసలు మనిషే మీ పార్టీ చీఫ్గా పెట్టుకున్నారు. ఆయనే ముఖ్యమంత్రి అయ్యిండు. ఈ సమాజంలో సంఘ వ్యతిరేక శక్తులతోని రకరకాల ప్రయత్నాలతోని బ్లాక్మెయిల్ చేస్తూ ఇష్టం ఉన్నట్టుగా డబ్బులు సంపాదిస్తున్నాడని చెప్పి ఆయన పేరు కొంతమంది చూపించిన ఆధారాలతోని మరి పార్టీ మొత్తం అట్లనే అని అనస్తుందా? అంటారా అట్లా? పోనీ నేను గతంలో కూడా టీచర్ల విషయం కూడా అదే చెప్పిన. కొద్దిమంది ఉంటారు తప్ప అందరూ ఉంటారని చెప్పలేదు. అట్లా అందరూ భుజాలు తడుముకుంటే ఎవడేం చేస్తారు దానికి? వీళ్ళు కూడా అంతే. ఇప్పుడు
అందులో ఉన్నటువంటి వ్యక్తి తప్పు అయితే వ్యక్తిని అనాలి కానీ లేదు మొత్తం పార్టీదే తప్పు అంటే మరి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళ గురించి మాట్లాడితే మీరు ఎక్కడ పెట్టుకుంటారు తలకాయాలని చెప్పి ఇక్కడ ప్రశ్న వస్తూ ఉంది. అందుకే రేవంత్ రెడ్డి వస్తాడా డ్రగ్స్ టెస్ట్ కని కేటీఆర్ అడుగుతూ ఉంటాడు ఎప్పుడు. ఇక చూడండి, ఆయనతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు కొకైన్ తీసుకుంటూ పట్టుబడినందుకు తలదించుకోవాల్సిన అవసరం ఉందని తిరిగి కాంగ్రెస్ పైన అబండాలు వేస్తున్నారు. రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి, అయితే శాసనసభ మండలి సభ్యులమందరం అసెంబ్లీ సాక్షిగా డ్రగ్స్ టెస్ట్ చేసుకుందామా అంటూ కేటీఆర్కు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సవాల్ విసిరారు. కేటీఆర్ బ్యాచ్ డ్రగ్స్కి అలవాటై అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని, ఈ నేపథ్యంలో తమకు అనుమానాలు కలుగుతున్నాయన్నారు. అందుకే గతంలో టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి విసిరినట్లుగానే తాను కేటీఆర్కు సవాల్ విసురుతున్నానని చెప్పారు. ఆదివారం గాంధీ భవన్లో మహేష్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణలో డ్రగ్స్ సరఫరా యథేచ్ఛగా జరిగి యువతరం పాడైందన్నారు. తన లాంటి వారు కొడుకుల్ని జాగ్రత్తగా చూసుకోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో పెరిగిపోయిన డ్రగ్స్ కల్చర్ అడ్డుకట్ట వేసేందుకే సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈగల్ టీంను వేసిందన్నారు. ఈ క్రమంలోనే ఈగల్ టీం దాడుల్లో రోహిత్ రెడ్డి ఇతర ప్రజాప్రతినిధులు దొరికారని చెప్పారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఆయన అలవాటును రోహిత్ రెడ్డి మానుకోలేకపోతున్నారని మండిపడ్డారంటూ మీ ఎమ్మెల్యేలే ఓపెన్గా మంత్రి ముందర స్టేట్మెంట్ ఇచ్చారు. మా దగ్గర విపరీతంగా గంజాయి దొరుకుతూ ఉంది, మత్తుకు అలవాటు పడ్డారు మా దగ్గర యువతరం అంతా, ఇప్పటికీ ఇంకా దారుణాతి దారుణంగా నడుస్తూ ఉంది, డ్రగ్స్ కలకలమని చెప్పి వార్తలు చూస్తూ ఉంటే మరి మీ చిత్తశుద్ధి ఏంది? మీ వాళ్ళే అంటారు కదా, మరి దాన్ని ఏం మాట్లాడతారు? మరి అంటే లేదా ఉట్టిగానేనా ఉందని మీరే ఒప్పుకుంటారు కదా, మరి దానికి మీరేం సమాధానం చెప్తారు? మీ ఎమ్మెల్యే అన్నాడు కదా, మహబాద్ ఎమ్మెల్యే మొన్ననే చూసినాం కదా, మహబాద్ డోర్నకల్ ఎమ్మెల్యేను మనమే చూసినాం, ఎక్కడ పోయింది మరి? దానికి ఏం సమాధానం చెప్తారు? మరి అట్లా ఇంకా 100 ఉంటాయి, అట్లా చెప్పాలంటే 100 రకాలైనటువంటి 100 ఉంటాయి. అప్పుడు మరి ఏం చెప్తారు దానికి?